50వ కీర్తన 15వ వచనం, ఆపత్కాలంలో నాకు నువ్వు గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, అప్పుడు నీవు నన్ను మహిమపరచదు. ప్రార్థించండి వాగ్దానం పట్టుకొని. ఎప్పుడు మొరపెట్టాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కానీ హఠాత్తుగా సమస్యలో పడినప్పుడు, ఒక ప్రమాదకరమైన పరిస్థితులను చిక్కబడినప్పుడు, దేవా నేను ఆపదలో ఉన్నాను, శోధనలో ఉన్నాను, నిరాశ్రయులుగా ఉన్నాను, నాకు సహాయం దయచేయమని నువ్వు మొరపెట్టినప్పుడు అంటాడు, నేను నిన్ను విడిపించదను. పేతురు సముద్రంలో మునిగిపోయిన తర్వాత మొరపెట్టాడా? మునుగుచుండగా మొరపెట్టాడా? మునిగిపోచుండగా పేతురు, ప్రభువా నన్ను రక్షించుము అని కేక వేశాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 29, 30 వచనంలో వెంటనే ప్రభు చేయి చాపి, అక్కడ నాకు చాలా ఇష్టమైన పదం, ఇమ్మీడియట్లీ జీసస్ టచ్ ఫోర్ ది స్టాండ్స్. ఆయన వెంటనే చేయి చాపి పేతురును పట్టుకొని లేవనెత్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎందరైతే మొరపెడుతున్నారో, నువ్వు మునిగిపోతున్నావేమో సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా, అనారోగ్యము చేతను మునిగిపోతున్నా, నీ పరిస్థితి మునిగిపోయే స్థితిలో ఉన్నట్లయితే, నీకున్న స్థితిగతులు నిన్ను ముంచివేస్తున్న పరిస్థితిలో ఒకవేళ నీకు అనిపిస్తే మొరపెట్టు పేతురులాగా, తండ్రి ప్రభువా నన్ను రక్షించుమని కేకవే. వెంటనే ప్రభు తన చేయి చాపి నిన్ను, నీ ఇంటిని రక్షించి లేవనెత్తే రోజు రాబోతుంది. నువ్వు తప్పక రక్షణ పొందుకుంటావు. సమస్యల సముద్రంలో నువ్వు బయటకు వచ్చుదువుగాక. ఆకాశంలోకి ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఎలా కనిపిస్తారు మీకు చెప్పండి? చీమలు. ఎంతమంది చీమలు చూశారు? చేయొచ్చండి. ఎర్రచీమలు చూసారా చిన్నవి? రైట్. చీమ అంతా కనిపిస్తుంది. ఇంకా ఆకాశంలోకి వెళ్తాయి, ఆల్టిట్యూడ్ పైకి వెళ్ళే కొలది మనిషి కనిపిస్తాడా? మీ ఇల్లు, భవనాలు, మన రోడ్డు మీద ఉంటే భవనం 45 ఫ్లోర్సా, అంత పెద్ద అంతస్తు అనిపిస్తుంది. పైకి వెళ్తే అది అసలు కనే కనిపించదు. మనం మధ్యాకాశంలో ఉన్నాం. దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఆకాశపై ఆకాశాలపై అత్యున్నతమైన స్థలములో ఉన్నాడు. ఆకాశపై ఆకాశాలు ఉన్నాడు. అంత గొప్ప దేవుడైన ప్రభుని మనం సేవిస్తున్నాం. ఆకాశమైన సింహాసనము, భూమి అయినా పాదపీఠం. అంత గొప్ప దేవుడు ఆ పైనుండి మనల్ని పట్టించుకుంటున్నాడంటే ఎంత గొప్ప హృదయం అండి దేవునిది. ఎంత గొప్ప హృదయం. దేవానికి స్తోత్రం అని చెప్పగలరా? మనం ఇంత పురుగంతుండి, దేవా ఎక్కడున్నావు, నాకు న్యాయం చేయవేంటి, పౌరుషం వచ్చేస్తుంటుంది, వీడికి కోపం వచ్చేస్తుంటుంది, దేవుని మీద అలుగుతుంటారు, కోపపడుతుంటారు. నువ్వు ఉన్నది ఎంత అనండి, ఉన్నది ఎంత. ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడంటేనే గొప్ప గ్రేస్ అది, దేవుని కృపాది. ఆమేన్. మరి దేవుడైన ప్రభు, నువ్వు ఎన్ని సమస్యలు ఉన్నా చెప్పు, నేను వింటాను అంటున్నాడు. ఆకాశపై ఆకాశం సర్వాధికారి దేవుడు, నా బిడ్డ నీ సమస్యలు నాకు చెప్పు, నా కుమారుడు నీ బాధలు నేను విడిపిస్తాను, చెప్పు, నాతో మాటలు మొరపెట్టు, నాకు మొరపెట్టుము, నేను నీకు విడిపిస్తాను. ఇర్మియా గ్రంథం 33:3 వచనం. జెర్మియా చాప్టర్ 33:3. దేవుడైన ప్రభు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు జవాబిస్తాను, నాకు మొరపెడితే జవాబిస్తాను. నీవు గ్రహింపులేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేశాను. నీ మార్గంలో జీవిస్తూ నీ చిత్తం చేసే వ్యక్తిగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. వారు చేయగలరా? రైట్. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ టు గాడ్. ప్రభా, నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం దయచేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ప్రభా? అయ్యా, భూమి ఆకాశంలో సూచించిన నీవే మాకు సహాయం, నీవే మా సర్వము నా తండ్రి. నీ ప్రజలందరినీ దర్శించండి, ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను కుమ్మరించు నాయన. పరిశుద్ధాత్మతో నింపండి. నీ ప్రజలు మొరపెట్టి ప్రార్థిస్తుండగా వారి హృదయాల్లో గొప్ప వెలుగును ప్రకాశింపచేయండి. వారి బ్రతుకుల మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి. వారి ఇళ్లలో ఉన్న వ్యాధన, బాధ, శోధన నుండి వారు బయటపడాలి. ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి శక్తులు వారిని విడిచిపోవాలి. అయ్యా, నీ తట్టు తిరిగి ప్రార్థిస్తుండగా ప్రాణాపాయంలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, ప్రాణం పోతూ కొట్టుమిట్లాడుతున్నవారు, యేసు అని పిలుస్తూ ఉండగా రక్షక, మీ రక్షణ వారికి దయచేయండి. వారు ఊపిరితిత్తులను బాగు చేయండి. వారు లేచి కూర్చొని పనిచేయటకు సహాయం దయచేయండి. వారు సాక్ష్యం ఇచ్చడానికి సహాయం చేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.